నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నేను సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. ఏపీ రాజధాని పునర్నిర్మాణం గొప్ప విషయమన్న నిర్మలా సీతారామన్. అమరావతిని ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ. పరకామణి కేసులో ముగిసిన సుబ్బారెడ్డి విచారణ. వైసీపీ నేత స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిఐడి. తెలంగాణలో జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి వేడుకలు. అంబర్పేటలో నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మానేరు నదిపై చెక్ డ్యాం కూల్చడంపై అనుమానం ఉందన్న బీఆర్ఎస్. ఘటనపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరామన్న గంగుల కమలాకర్. శ్రీలంకలో వరద బీభత్సం. 56కు చేరిన మృతుల సంఖ్య. హైదరాబాద్ కోగట్పల్లిలోని జేఎన్టీయూ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర ఏబీవీపీ విద్యార్థులు ధర్నాకు దిగారు. జేఎన్టీయూలో చదువుతున్న దివ్య అనే విద్యార్థిని మృతి చెందడంతో నిరసనకు దిగారు. ఎల్బీ నగర్లో తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది బీటెక్ విద్యార్థిని దివ్య. దీంతో ఏబీవీపీ స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో నిరసన చేస్తున్నారు విద్యార్థులు. అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని మృతి చెందిందంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్థిని మృతికి కారణమైన జేఎన్టీయూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కాసేపు పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎవరు బలవన్మరణానికి పాల్పడడం అనేది ఉండకూడదు అనేది మా యొక్క ఉద్దేశం. అటువంటి దివ్యకి జరిగిన అన్యాయం ఏ ఒక్క విద్యార్థికి కూడా భవిష్యత్తులో జరగకూడదు. అలా జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలనేసి మేము జేఎన్టీయూ పాలకవర్గానికి యాజమాన్యానికి వినతిపత్రం సమర్పించాము. ఆ సమర్పించిన దానిలోపల కాలయాపన చేసినా లేకపోతే తగు వ్యక్తులపైన చర్యలు తీసుకోకపోయినా కానీ ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాము, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాము. వాళ్ళు 3 క్లాసులు చెప్పి 80% అటెండెన్స్ ఇచ్చేటువంటి ఈ వ్యవస్థ నుండి ఒక ట్రాన్స్పరెన్సీ కోరుకున్నాం. అంటే ఒక చిన్న దెబ్బ తగులుతూనే తట్టుకోలేరు అమ్మాయిలు, అట్లాంటిది ఉరి వేసుకొని చనిపోయింది అని అంటే ఆమె ఎంత మనోవేదనకు ఎంత సంఘర్షణకు గురైందో అందరూ ఆలోచించాలి. ఎవరు కూడా ఇట్లాంటి చర్యలు చేపట్టకండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీ మిత్రులతో షేర్ చేసుకోండి. మనం అందరం ఉన్నాము, మన విద్యార్థి లోకాన్ని మనం కాపాడుకుంటాం. అందరికీ నమస్తే. నా పేరు ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఈరోజు జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో ఒక దురదృష్టకర సంఘటన ఎదురైంది. నిన్న సోదరి, అక్క లాంటిది, చెల్లె లాంటిది దివ్య అనే విద్యార్థిని హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి కారణం ఏది అని మేము చూసినప్పుడు ఆమె తనకు అటెండెన్స్ విషయంలో లోపాలు బయటపడ్డాయి. ఆమె గత సంవత్సరం డీటెయిన్ అయ్యి ఈ సంవత్సరం మళ్ళీ రీఅడ్మిషన్ వేసి యూనివర్సిటీలో మళ్ళీ పునఃప్రారంభించింది ఆమె చదువు. అయితే ఆమె 3వ సంవత్సరంలో జాయిన్ అయినప్పటికీ ఇప్పుడు ఆమె 3వ సంవత్సరం అయిపోయి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటారు. ఈ రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ కావాల్సింది. అయితే నేను హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుందామని తను అటెండెన్స్ లిస్ట్ ఓపెన్ చేస్తే తను ఆమె ₹1,00,000 కట్టి ఆమె విద్యను అభ్యసిస్తుంటే ఆమె కనీసం ఆ రూల్ లిస్ట్లో ఆమె పేరు లేకపోవడం వల్ల ఆమె తీవ్ర నిరాశకు గురై ఇంట్లో బలవన్మరణానికి పాల్పడింది. దీనికి నైతికంగా యూనివర్సిటీ ఎవరైతే ఆచార్యులు ఉన్నారో వారు తప్పకుండా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. క్యాంపస్లో ట్రిపుల్ డిపార్ట్మెంట్లో చదువుతున్నటువంటి దివ్య అనే విద్యార్థిని నిన్న అనుకోకుండా చాలా బాధాకరమైన విషయం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే దివ్య పోయిన సంవత్సరం డీటెయిన్ అయ్యి ఈసారి ₹1,00,000 ఫీజు కట్టి జూలైలోనే రీఅడ్మిషన్ తీసుకుంది. కానీ తీసుకున్న తర్వాత నిన్న సెమిస్టర్ ఎండింగ్లో వచ్చేటువంటి ఫైనల్ అటెండెన్స్ లిస్ట్లో కనీసం రిజిస్టర్లో ఆమె పేరు అందులో మెన్షన్ చేయలేదు. లిస్టులో పేరు లేని కారణంగా దివ్య మనస్తాపానికి గురై నిన్న సాయంత్రం
వాళ్ళ ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఇది కేవలం ఆత్మహత్య కాదు, ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా జరిగినటువంటి హత్య. క్యాంపస్లో ఇక్కడంతా కూడా గ్యాదర్ అవ్వడానికి ముఖ్య కారణం ట్రిపుల్ డిపార్ట్మెంట్కి థర్డ్ ఇయర్లో చదువుతున్న మన సోదరి దివ్య నిన్న హఠాత్తుగా ఆత్మహత్యకు పాల్పడి చనిపోవడం జరిగింది. ఇది ఆమె చేసుకున్న ఆత్మహత్య కాదు, ఇది యూనివర్సిటీ నిర్లక్ష్యం వల్ల, ఇది యూనివర్సిటీ వాళ్ళు చేసిన హత్య అని మేము చెప్తున్నాం. ఎందుకంటే విద్యార్థిని కాలేజీకి రాకపోతే కనీసం ఫ్యాకల్టీ అనేవాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి. ఈరోజు ఆమె కాలేజీకి ఎందుకు రావట్లేదని కనీసం ఒక్క ఫ్యాకల్టీ కూడా ఆమెను అడగలేదు. కానీ ఈరోజు మాత్రం చనిపోయిన తర్వాత ఒకళ్ళు వాళ్ళ మీద దోస్తారు, ఒకళ్ళు ప్రిన్సిపాల్ అంటారు, ప్రిన్సిపాల్ ఏమో హెచ్ఓడి అంటారు, హెచ్ఓడి వైస్ ప్రిన్సిపాల్ అంటారు, ఒకళ్ళ మీద తోసుకోవడానికి ఉన్నారు తప్ప కానీ ఈరోజు దివ్యకి న్యాయం చేసేటోళ్ళు ఎవరు లేరు. ఇక్కడ మేము ఒక్కటే కోరుతున్నాం, దివ్యకి న్యాయం జరగాలి, ఆమె ఆత్మహత్య కారణమైన అందరినీ కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా దీన్ని బాధ్యత తీసుకొని హెచ్ఓడి తన బాధ్యతకి రాజీనామా చేయాలని కోరుకుంటాం. ఇక్కడంతా కూడా గ్యాదర్ పెంపు కోసం జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిరసన గాలం విప్పారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో జాగృతి అధ్యక్షురాలు కవిత రైలు రోకో నిర్వహించారు. ఈ నేపథ్యంలో సిర్నపల్లి ఇందల్వాయి మధ్య దేవగిరి ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోయింది. జాగృతి జనంబాట కార్యక్రమం కామారెడ్డి జిల్లాలో రెండో రోజు కొనసాగుతోంది. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రైలు రోకో కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతో కవితను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. Medium not madam, Delhi pass away. Unless one train stops madam, Delhi will not know. This 1 o'clock train we don't want to pass. ఇది 2 కోట్ల ప్రజలు, 2 కోట్ల ప్రజలు, 2 కోట్ల ప్రజలకు. I'll sit here madam, rest of everybody will stand aside. I'll sit in the middle. Okay, put case on me. మీరు పక్క కొండ్రా భయ అందరూ మళ్ళీ మీరు పక్క నిలబడి పక్క కూర్చోండి అంతే. Medium not madam, Delhi pass away. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిరసన గాలం విప్పారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో జాగృతి అధ్యక్షురాలు రైలు రోకో నిర్వహించారు. ఈ నేపథ్యంలో సిర్నపల్లి ఇందల్వాయి మధ్య దేవగిరి ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోయింది. జాగృతి జనంబాట కార్యక్రమం కామారెడ్డి జిల్లాలో రెండో రోజు కొనసాగుతోంది. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రైలు రోకో కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతో కవితను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, జనంబాట కార్యక్రమంలో భాగంగా రైలు రోకో నిర్వహించిన కవితకు సంబంధించి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కామారెడ్డి జిల్లాలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎట్టకేలకైతే అరెస్టు కాబడినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత ఆ జాగృతి వ్యవస్థాపకురాలు అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాత్రం కామారెడ్డిలో ఇవాళ ఆ జాగృతి ఆధ్వర్యంలో రైలు రోకో నిర్వహించారు. భారీ ఎత్తున ఆ జాగృతి నాయకులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైలు పట్టాలపై బైఠాయించి నిరసన గలం విప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఆ దీక్షను కాస్త భగ్నం చేసే ప్రయత్నం చేశారు. వారందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేస్తుంది. అదుపులో కూడా తీసుకున్నట్లు మనకున్నటువంటి సమాచారం. ఈ క్రమంలో పలువురు జాగృతి నేతలు కూడా ఈ క్రమంలో అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కల్వకుంట్ల కవితను ఆ దేవునిపల్లి పోలీస్ స్టేషన్ అయితే పోలీసులు తరలించినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి కల్వకుంట్ల కవిత ఎటకేలకైతే ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో డిమాండ్ చేసే ప్రయత్నం చేశారు. కామారెడ్డిలో ఇవాళ జాగృతి నాయకులతో కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆమె కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. రైలు పట్టాలపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి పోలీసులతో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది కూడా ఆమెను నిలువరించే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో కొంత తోపులాట జరిగింది. ఇప్పటికే కల్వకుంట్ల కవితకు కొంచెం చేతికైతే కొద్దిమేర గాయం కూడా అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ ప్రాంతంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి. కవిత అరెస్టు కారణంగా జాగృతి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీసు తీరును కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరసన గలం ఇస్తూ నినాదాలు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పటికే బీసీలను 42% మేర రిజర్వేషన్ కల్పిస్తామంటే రేవంత్ రెడ్డి సర్కార్ మొదటి నుంచి దోబూచులాడుతూ రిజర్వేషన్లు కల్పించకపోగా మరి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆమె నిరసన గలం ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వెళ్ళేటటువంటి క్రమంలో 15% మేర
రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం అని అత్యంత హేయమైన చర్య అంటూ దారుణమైనటువంటి మనకు నిరసన గరాలి మాత్రం మరోసారి వినిపించే ప్రయత్నం చేశారు. బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలనేటటువంటి ఒక ప్రధాన డిమాండ్ కారణంగానే ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజు, ఇంకా కవిత పోలీసులు అదుపులోనే ఉన్నారా? అలాగే స్వల్ప గాయాలైనట్టుగా చెప్తున్నారు. సో ఆమెతో పాటు ఇంకా ఇతర నాయకులకు కూడా ఏమన్నా గాయాలైనటువంటి విషయం ఏమన్నా తెలుస్తోందా? ఇక 40% బీసీ రిజర్వేషన్ల అంశం అంటే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ మొదటి నుంచి కూడా అంటే కామారెడ్డి డిక్లరేషన్ సభకు సంబంధించి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ మీద ఉంటూ వస్తుంది. అయితే ఆ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి జీవో నంబర్ 46 అంశానికి సంబంధించి గతంలో కూడా ఒక నెల క్రితం కూడా 2 హైకోర్టులో కావచ్చు సుప్రీంకోర్టు ధర్మాసనంలో కూడా రిజర్వేషన్లకు సంబంధించి ఉన్నత వర్గాలకు సంబంధించిన 2 వ్యక్తులు మాత్రం ఎట్టకేలకైతే తమ పిటిషన్ దాఖలు చేశారు. వ్యతిరేక పిటిషన్ దాఖలైన నేపథ్యంలో అప్పట్లో నెల క్రితం అంటే నెలన్నర క్రితం వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అంటే 50% లోబడి మాత్రం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు ఉన్నటువంటి కోర్టు ఆదేశాల మేరకు ఆ ప్రభుత్వం అందుకు అనుగుణంగా వడివడి అడుగులు వేసే ప్రయత్నం చేసింది. అయితే 40% బీసీ రిజర్వేషన్ కల్పించి తీరుస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన చేసినప్పటికీ కూడా అమలుకు ఎందుకు నోచుకోవడం అనేటటువంటి ఒక నిరసన గలం విప్పే ప్రయత్నం చేశారు కల్వకుంట్ల కవిత. ఈ క్రమంలోనే ఇవాళ జాగృతి జనంబాట కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి పూనుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆమెకు చేతికి కొద్దిగా గాయమైనటువంటి పరిస్థితి. పోలీసుల తోపులాటలో కొద్దిగా గాయపడ్డట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఈ క్రమంలో భారీ ఎత్తున జాగృతి నేతలు కావచ్చు నాయకులు కార్యకర్తలు నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి డౌన్ నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ తీరును పోలీసు వ్యవస్థ తీరును ఎండగడ్డ ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా కామారెడ్డిలో ఈ ఘటన మాత్రం తీవ్ర కలకలం అయితే రేపింది. ఎందుకంటే గత కొంతకాలంగా నిన్నటి వరకు అంటే గత నెల 27వ తారీఖు నాటి మొదలైనటువంటి జాగృతి జనంబాట ప్రస్థానం నిన్నటికి నెల రోజులు పూర్తయింది. ఇవాళ 2వ రోజు కామారెడ్డిలో కొనసాగుతుంది ఈ సభ ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం అయితే కొంచెం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. రాజు, కామారెడ్డిలో ఈ జనంబాట కార్యక్రమం ఇంకా ఎన్ని రోజులు జరిగేటువంటి అవకాశం ఉంది? యాక్చువల్ గా కవిత ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఏదైతే జాగృతి జనంబాట కార్యక్రమం ఉందో రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో అంటే మొత్తం ఉమ్మడి జిల్లాలతో పాటు నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాలకు సంబంధించి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు అదే సమయంలో పరిష్కార మార్గాలను వెతికేటటువంటి ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి పనిలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు వ్యవస్థాపకురాలు కవిలకుంట్ల కవిత నెల రోజుల నుంచి కూడా ఈ జాగృతి జనంబాట పేరుతో ప్రజలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మొదట నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమైనటువంటి ఈ వ్యవహారం ఈ కార్యక్రమం కాస్త రాష్ట్రమంతటా విస్తరించింది. పర్యటించే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా తమ నిర్విరామంగా కార్యకలాపాలు కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాకు సంబంధించి నిన్నటికి నిన్న నిజాం సాగర్ మండలంలో ఆమె పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. పరిష్కార మార్గాలకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కృషి చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కామారెడ్డి జిల్లాలో జాగృతి జనంబాట పేరిట చేపట్టినటువంటి కార్యక్రమం ఇవాళ 2 రోజులు చేరుకుంది. ఇవాళ కామారెడ్డిలో పూర్తవుతుంది. రేపు షెడ్యూల్ ప్రకారం ఇంకో వేరే జిల్లా కూడా ఇలా పర్యటన కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ 2వ రోజు కామారెడ్డిలో కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 40% బీసీ రిజర్వేషన్ల డిక్లరేషన్ సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట మేరకు మాత్రమే ఆ మాట నిలుపుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ ఎంపీలు కూడా ఇందులో ఒకవేళ బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి బీజేపీ కూడా ఢిల్లీ కేంద్రంగా దోబుచ్చులాడితే కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఖచ్చితంగా మరింత ఉధృతం తమ డిమాండ్లు సాధన కోసం కావచ్చు బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. అవసరం అనుకుంటే తప్ప తెలంగాణకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి బీజేపీ ఎంపీలు కూడా రాజీనామా కూడా సిద్ధపడాలంటూ కూడా ఒక విషయాన్ని అయితే ప్రస్తావించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా కామారెడ్డి జిల్లాలో 2 రోజులు సాగుతున్నటువంటి జనం జాగృతి బాధకు సంబంధించి కార్యక్రమానికి సంబంధించి కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజు, కవిత ఇంకా ఎన్ని గంటలు పోలీసుల అదుపులోనే ఉండేటువంటి అవకాశం ఉంది, లేకపోతే ఇప్పటికీ విడుదల చేయడం జరిగిందా? కామారెడ్డి జిల్లాకు ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే మన నిజామాబాద్ వెళ్ళేటటువంటి రూట్ లో దేవునిపల్లి పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ ఆమెను పోలీసులు తరలించారు. కొంత వారించే ప్రయత్నం చేస్తున్నారు. కవిత కూడా ఎటు కూడా ఆమె తలబెట్టేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇచ్చేటువంటి మాట మేరకు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చేటువంటి క్రమంలో వారు పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? న్యాయమైనటువంటి డిమాండ్ కోరుతూ ప్రజా గలం వినిపించేందుకు ప్రజల తరపున బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ప్రభుత్వం మాట ఇచ్చి కట్టుబడి ఉండాలనేటటువంటి ఒక న్యాయమైన డిమాండ్ తో మేము ధర్నా చేపట్టి రైల్లోగా చేపడతాయి కనుక మరి పోలీసులు ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించారు? తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇలా తోపులాట జరగడానికి పోలీసులే ప్రధాన కారణం అంటూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం తీరును ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పచ్చు మనం ప్రధానంగా. థ్యాంక్ యూ రాజు.
ఇది 2 కోట్ల ప్రజలకు 2 కోట్ల ప్రజలు 2 కోట్ల ప్రజలకు I'll sit here, madam. Rest of everybody will stand aside. I'll sit in the middle. Okay, put case on me. మీరు పక్కకు కొండ్రా భయ అందరూ మళ్ళీ మీరు పక్క నిలబడి పక్క కూర్చోండి అంతే. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు షాక్ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, కేంద్రంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కాంక్షిస్తూ నర్సాపూర్ నియోజకవర్గం తునికి గ్రామానికి చెందిన పలువురు కీలక కాంగ్రెస్ బీజేపీ నాయకులు గులాబీ గూటుకు చేరారు. స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో 50 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి హరీష్ రావు గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ బీజేపీలు 2 నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజలను మోసం చేయడంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ చెప్పేది సబ్కా సాథ్ సబ్కా వికాస్ కాదు, వాస్తవానికి సబ్కా బక్వాస్ అని విమర్శించారు. బీజేపీ కేవలం ఉత్తర భారతదేశ పక్షానే ఉంటుందని, తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని మండిపడ్డారు. గోదావరి పుష్కరాలకు కేంద్రం ఆంధ్రప్రదేశ్కు 100 కోట్ల రూపాయలు ఇచ్చి 8 మంది ఎంపీలను గెలిపించిన తెలంగాణకు మాత్రం గుండు సున్నా ఇచ్చిందన్నారు. నార్త్ ఇండియాలో పండే గోధుమలకు ఉండే విలువ తెలంగాణలో పండే వరికి లేదన్నారు. కేంద్రం గోధుమలకు మద్దతు ధర పెంచి మన వడ్లకు మాత్రం మొండి చేయి చూపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసింది ఏమీ లేదని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో తీవ్ర అన్యాయం చేసిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలు పైకి కొట్టుకున్నట్లుగా నటిస్తారని, లోపల మాత్రం 2 పార్టీలు ఒకటే అని అన్నారు. కాంగ్రెస్ అవినీతి పాలనకు బీజేపీ రక్షణగా నిలుస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజలకే బాకీ పడిందన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక రాష్ట్రంలో భూముల ధరలు దారుణంగా పడిపోయాయని హరీష్ రావు అన్నారు. కుట్రలో భాగంగానే తనను బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. కామారెడ్డి పర్యటనలో భాగంగా కవిత మాట్లాడుతూ తమ కుటుంబంలో ఉద్యమం, రాజకీయం, పార్టీ అన్నీ కలిసిపోయాయని చెప్పారు. అందుకే తన తల్లిదండ్రులకు దూరం చేసిన మరో కుటుంబం అనుకునే తెలంగాణ కుటుంబం కోసం పోరాడతానని అన్నారు. తాను జైలులో ఉన్నప్పుడు ఎక్కువగా ఆలోచించింది తన తల్లి గురించే అన్నారు. తన పిల్లల కంటే ఎక్కువగా తన తల్లి ఆరోగ్యం గురించి ఆలోచించేదానని, కానీ ఇప్పుడు వాళ్ళ నుండే తనను దూరం చేశారని ఎమోషనల్ అయ్యారు. దూరం చేసినామని చెప్పి, దూరం చేయాలని చెప్పి చేసినటువంటి కుట్రలో భాగంగానే నన్ను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అయితే మీకు నేను ముందే చెప్పిన ఇంట్రడక్షన్లో కూడా మా కుటుంబంలో ఏమైపోయిందంటే ఉద్యమము, రాజకీయము, ప్రజల పట్ల ఉండే ప్రేమ, కమిట్మెంటు అన్నీ కలిసిపోయి ఉన్నాయి. సో రాజకీయం వేరు, కుటుంబం వేరు, పార్టీ వేరు, ఉద్యమం వేరు అని చూసే పరిస్థితి లేదు. ఇవాళ నా తల్లిదండ్రుల నుండి నన్ను దూరం చేసినా కూడా నేను నా మరో కుటుంబం అనుకునే తెలంగాణ కుటుంబం కోసమే పనిచేస్తాను. ఒక ఆడబిడ్డగా నాకు డెఫినెట్గా బాధ ఉంటుంది కదా బ్రదర్. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నా పిల్లల కన్నా ఎక్కువ నేను మిస్ అయింది, బాధపడ్డది మా మదర్ గురించి, ఆమె హెల్త్ గురించి. ఇప్పుడు మదర్ ఫాదర్ నుంచి నన్ను దూరం చేసి కొంతమంది శునకానందం పొందుతుండొచ్చు. కాకపోతే నాకు ఇంకో పెద్ద కుటుంబం ఉన్నది. ఆ కుటుంబం యొక్క బాగోగులు చూసుకోవడానికి, ఆ కుటుంబం యొక్క సమస్యలు అడ్రస్ చేయడానికి, అంటే నాతో అంత అవుతుందా అన్ని సమస్యలు అడ్రస్ చేస్తానంటే చేయలేకపోవచ్చు. కానీ నేను అడుగుతా, బరాబర్ అడుగుతా, అడిగే కాడికి అడుగుతా, వీలైన కాడికి ఈ సమస్యలు సాల్వ్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. సో మరో కుటుంబాన్ని నేను తెలంగాణలో వెతుక్కుంటున్నా. మీరందరూ ఇంత పెద్ద కుటుంబం ఉన్నారు, టెన్షన్ పడేదేం లేదు. బాధ ఖచ్చితంగా అవుతుంది, కానీ అంతకన్నా ఎక్కువ 42% రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా అంబర్పేటలోని ఆయన విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ తదితరులు పాల్గొన్నారు.
జ్యోతిరావు పూలే చూపిన మార్గం అందరికీ ఆదర్శమని మంత్రి పొన్నం అన్నారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం విద్య, ఉపాధి, రాజకీయాలలో 42% రిజర్వేషన్ కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆనాడు మహాత్మా జ్యోతిబా పూలే గారు సమస్యలన్నిటికీ పరిష్కారం విద్యనే. ఆ విద్యకు బలహీన వర్గాల వాళ్ళు దూరం ఉన్నారు. ప్రతి బలహీన వర్గాల బిడ్డ, ముఖ్యంగా స్త్రీలు చదువుకోవాలని నినాదం ఇచ్చినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అలా మనందరికీ ఆదర్శం. తప్పకుండా బలహీన వర్గాలు ముందుకు రావాలన్నా, సమాజంలో అందరితో పాటు సమానంగా నిలబడాలన్నా దానికి కావలసినటువంటి అర్హత విద్య. డబ్బున్నా, భూమున్నా, కులమున్నా. ఈ మధ్య జరిగినటువంటి కుల సర్వే లోపల ఎక్స్పర్ట్ కమిటీ దాని మీద రివ్యూ చేసినప్పుడు ఉన్నతంగా ఎక్కడానికి ప్రధాన కారణం ఏంటంటే విద్య కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఎక్కడానికి అవకాశం వచ్చింది. కాబట్టి ఇలా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా పిల్లలను శ్రమపడి చదివించుకునే విధంగా, విద్యలో అగ్రస్థానానికి పోయే విధంగా మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి విద్యను అందేటువంటి ఆలోచన ముందుకుంటాలని కోరుకుంటా ఉన్నాను. ప్రజాపాలన ప్రభుత్వంలో బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు అనేక రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా విద్య, ఉపాధి, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ తీసుకున్నప్పుడు ప్రభుత్వం 42% రిజర్వేషన్లకు సంబంధించి విద్యా, ఉపాధి, రాజకీయాలు, స్థానిక సంస్థలు తెచ్చే కార్యక్రమానికి అన్ని రకాల చట్టంలో, ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని విధానాల ద్వారా ప్రక్రియ ప్రారంభించింది. కానీ దేశవ్యాప్తంగా మన రాజ్యాంగంలో లేనటువంటి, రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు అయినటువంటి ఆర్టికల్ 14లో కూడా బలహీన వర్గాలకు సంబంధించి అన్యాయం చేయమని ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ పరిమితి విధించలే. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని అంబర్పేటలో ఆయన విగ్రహానికి నివాళులర్పించి పూలమాలలు వేశారు బీజేపీ నేతలు. జ్యోతిరావు పూలే సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జ్యోతిరావు బాపూలే విగ్రహానికి నివాళులర్పించిన బీజేపీ నేతలు అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఇందులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. గ్రామ కంఠాలు, జరీపు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, ఉద్యోగాల కల్పనపై చర్చించారు. రబీ సీజన్ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో యూరియా కొరత ఎట్టి పరిస్థితుల్లోనూ తలెత్తకూడదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ క్యాంప్ ఆఫీసులో వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖలపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రబీకి అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా ఉండేలా ముందుగానే చర్యలు తీసుకోవాలని, ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అత్యవసరమైతే బఫర్ స్టాక్ని ఉపయోగించుకోవాలని, అన్ని ఆర్ఎస్కేలలో అన్ని రకాల ఎరువులు అవసరం ఉన్న రైతులకు అందుబాటులోకి ఉంచాలని అన్నారు. రబీ సీజన్కు మొత్తం 20.69 లక్షల టన్నుల ఎరువులు అవసరం ఉండగా ఇప్పటి వరకు 2.38 లక్షల టన్నులు రాష్ట్రానికి చేరుకున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. గ్రోమోర్ షాప్స్ వద్ద తరచుగా యూరియా సరఫరా సమయాలు ఇబ్బందులు వస్తున్నాయని, వాటిని అన్వేషించి పరిష్కరించాల్సిందని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా నిల్వల లెక్కలు పక్కాగా ఉండాలన్నారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అందుబాటులో ఉన్న స్టాక్ వివరాలను వ్యయ వ్యత్యాసం లేకుండా అందజేయాలన్నారు. జేసీలు ప్రత్యేక శ్రద్ధ చూపి రైతులకు యూరియా సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
తెలంగాణలో జరుగుతున్న లోకల్ ఎలక్షన్స్లో టీడీపీ జనసేన పోటీకి సిద్ధమవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిజన్లో టీడీపీ సర్పంచ్ అభ్యర్థులకు జనసేన సంపూర్ణ మద్దతు తెలిపింది. భద్రాచలం గ్రామ పంచాయతీలోని 6 ప్రాంతాల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేశారు. టీడీపీ సీనియర్ నాయకులు ఖమ్మంపాటి సురేష్ కుమార్, ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్, అభినేని శ్రీనివాస్ మరికొందరు వార్డు మెంబర్లుగా పోటీ చేయనున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీ నేతలకు జనసేన సపోర్ట్ చేస్తోంది. భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతు తెలుపుతున్న అభ్యర్థులు గెలిపించవలసిందిగా భద్రాచలం ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే భద్రాచలంలో అభివృద్ధి చేసిందంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో భద్రాచలం పట్టణం అంతా అభివృద్ధి జరిగింది. కరకట్ట నిర్మాణం కానీ, రామాలయం అభివృద్ధి కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, రోడ్లు 4 లైన్స్ కానీ, రోడ్లు కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే భద్రాచలంలో అభివృద్ధి జరిగింది. అట్లాగే హాస్పిటల్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, మరి భద్రాచలం నుంచి వెంకటాపురం దాకా కూడా, లొట్టుపెట్టి గంట దాకా కూడా రోడ్ల నిర్మాణం, పిహెచ్ఎల్ నిర్మాణం, అనేక రకాల బ్రిడ్జిలు, శబరి మీద బ్రిడ్జి, ఇట్లా చర్ల మీద బ్రిడ్జి ఏదైనా అభివృద్ధి చేసామంటే అభివృద్ధి చేసుకునే హక్కు, చేసిన హక్కు అదే చెప్పుకునే హక్కు కూడా మాకే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భద్రాచలంలో 6వ వార్డు 7వ వార్డు అభ్యర్థుల్ని నామినేషన్ వేయడం జరిగింది. మాకు జనసేన పార్టీ మద్దతు తెలియజేసింది. ఈరోజు అభినయ వినీల గారు 6వ వార్డు, 7వ వార్డు అక్కుల జ్యోతిర్మయ్య గారు 7వ వార్డు జనరల్ స్థానాలు 2 కూడా ఓసీ జనరల్ స్థానాలకి వారిద్దరిని కూడా అభ్యర్థులుగా నిలబెట్టడం జరిగింది. జరిగే భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం అనకాపల్లిలో 20,000 లంచం తీసుకుంటూ మారేడుపూడి వీఆర్ఓ సూర్యనారాయణ ఏసీబీకి పట్టుబట్టారు. అనకాపల్లి జిల్లా అకిరెడ్డిపాలెంలో మృతి చెందిన తన తండ్రి భూమిని తల్లి పేరుపై మ్యూటేషన్ చేయడం కోసం సాలపు శ్రీను అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. అయితే మ్యూటేషన్ కోసం వీఆర్ఓ 50,000 లంచం డిమాండ్ చేశారు. చివరకు 30,000కి బేరం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో పథకం ప్రకారం తహసీల్దార్ కార్యాలయం దగ్గర శ్రీను నుండి వీఆర్ఓ 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిన్న మధ్యాహ్నం 11:30కి 30,000కి 20,000 ఇవ్వమన్నట్టు. ప్రజెంట్ పని అయ్యాక ఉన్న 10,000 ఇవ్వమన్నాడు. అయితే 20,000 ఇస్తానని ఎవరిది మాది అకిరెడ్డిపాలెం 30,000 దిగి వచ్చా వీఆర్ఓ మరి మాట్లాడుతున్నావు మాట్లాడు 30,000 దిగి వచ్చా నిన్న మధ్యాహ్నం మాట్లాడుకున్నామండి 11:30కి 30,000కి వచ్చాడంటే 20,000 ఇవ్వమన్నది. ప్రజెంట్ 20,000 రేపు ఇస్తానని చెప్పానండి. ఉన్న పని అయిన తర్వాత 10,000 ఇవ్వమన్నాడండి. అయితే రేపు 20,000 ఇస్తానని చెప్పాను. మీరు ఫిర్యాదు నేను మధ్యాహ్నం ఈ మాటలు అయిపోయిన తర్వాత నా ప్రాసెస్ అంతా నేను చేసుకున్నాను. ఈవినింగ్ 7 వరకు ఇప్పుడు 30,000కి ఎప్పుడు వచ్చేది? నిన్న మధ్యాహ్నం 11:30కి 30,000కి 20,000 ఇవ్వమన్నట్టు. ప్రజెంట్ పని అయ్యాక ఉన్న 10,000 ఇవ్వమన్నాడు. అక్కిరెడ్డిపాలెం గ్రామం అలాగే మారేడుపూడి గ్రామ రెవెన్యూ ఈ 2 సచివాలయాలకు సంబంధించినటువంటి గ్రామ వీఆర్ఓ అయినటువంటి శ్రీ ఎం సూర్యనారాయణ గారు ఈరోజు అనకాపల్లి ఎంఆర్ఓ ఆఫీసు వద్ద 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా విశాఖపట్నం నుంచి ఏసీబీ డిఎస్పీనైన నేను, నా పేరు రమణమూర్తి, అలాగే మా సిబ్బంది, మా ఇన్స్పెక్టర్స్ వచ్చి రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటుండగా సదరు గ్రామ వీఆర్ఓని పట్టుకోవడం జరిగింది. అసలు ఏంటంటే ఈ అక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందినటువంటి ఒక రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు సంజీవరావు గారు మే 30వ తారీఖున చనిపోయారు. మే 30వ తారీఖున చనిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వాళ్ళ మదర్ పేరు మీద ఎవరైతే ఉన్నారో మదరు దేవుడమ్మ గారి పేరు మీద ఆ సదరు భూమి తాలూకా వివరములు మ్యుటేషన్ చేయటానికి ఈయన సెప్టెంబర్లో అప్లై చేసుకున్నారు. సెప్టెంబర్లో అప్లై చేసుకుంటే అది ఈ దినము వరకు కూడా పూర్తిగా చేయకుండా సుమారు 24 సర్వే నెంబర్లో గల సుమారు 3.5 ఎకరాల భూమిని మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ 24 నెంబర్లలోని 19 నెంబర్లు మాత్రమే మొన్న 1వ తారీఖు చేసి అల్లూరు జిల్లా పాడేరు మండలం గుత్తులపుట్టు వారాంతపు సంతలో ఆదివాసీ సంస్కృతిని భావితరాలకు అందించేందుకు మ్యూజియంని ఏర్పాటు చేశారు. పురాతన వ్యవసాయ పనిముట్లు, వస్తువులను సేకరించి ఇందులో భద్రపరిచారు.
ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు. తమ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకు ఈ మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగిందని సొసైటీ సభ్యులు చెప్పారు. ఆదివాసుల సంస్కృతి అనేది ప్రకృతి సమీపంలో ఉండే జీవన విధానమే కాదని సమాజానికి విలువలతో కూడిన వారసత్వం అన్నారు. ఆచారాలు, పండుగలు, భూమి పూజలు భావితరాలకు అందించాలన్నది తమ ధ్యేయమని అన్నారు. నందిపైన ధర్మారావు, ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ ఫీల్డ్ కోఆర్డినేటర్గా నేను పనిచేస్తున్నాను. మా ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ సంస్థ మన్మథరావు గారి ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతంలోని మేము 3 మండలాల్లో మా యొక్క ఆదివాసీ మిత్ర సంస్థ పనిచేస్తుంది. మేము ఆదివాసీ సాంస్కృతిక వారసత్వాన్ని మేము ప్రతి సంతలో కానీ ప్రతి స్కూల్స్లోని కానీ మేము పురాతన వస్తు ప్రదర్శనాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వస్తు ప్రదర్శన చేయడం వల్ల గిరిజన ప్రాంతంలో అంతరించిపోతున్నటువంటి ఈ చిరు పంటలు కానీ లేదంటే వస్తు ప్రదర్శన కానీ మేము ప్రతి సంతలో ప్రదర్శించడం జరుగుతుంది. వాటితో పాటు కొన్ని కనుమరుగైపోయినటువంటి వస్తువులు కూడా చాలా ఉన్నాయి. మా న్యాయంలో కూడా కొన్ని తెలియని వస్తువులు, పూర్వంలో వాడిన వస్తువులు చాలా ఉన్నాయి. మాకు చాలా ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు కూడా మాకు చాలా తెలియనివి ఉన్నాయి. ఇవన్నీ కూడా గిరిజన ప్రాంతాల్లోనే తీసుకొచ్చి సంతల్లోని మేము ఇలాంటి ప్రదర్శనలు చేయడం జరుగుతుంది. ఈ ప్రదర్శించడం వల్ల రేపున తర్వాత తరాల వారికి కూడా మన యొక్క ఆచార సాంప్రదాయాన్ని తెలిసేటట్టుగా చేయాలని మీ ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ నుంచి మేము తెలియజేస్తున్నాము. అలాగే మేము గబ్బంగి ట్రైనింగ్ సెంటర్లో మేము చిన్న మ్యూజియం, మినీ మ్యూజియం, వస్తు ప్రదర్శన, సాంప్రదాయ వస్తు ప్రదర్శన మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని మా ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ నుంచి మేము తెలియజేస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.